వరకు అగ్గంటి పెడుతున్నది. అగ్గంటి పెట్టగానే పొగలేస్తుంది. ఒకవేళ ఈ పొగ బయటకి వెళ్ళనుకో గొట్టంగా వస్తుందని ఊరి మీద ప్రజలంతా ఇక్కడికి వస్తారన్నది. ఎక్కడెక్కడ సందుందో అక్కడక్కడ బట్ట పేలికలు పెట్టింది. తలుపులు దగ్గర వేసింది. తాళం వేసి 7 మేడల్లోకి అయింది. పొగమా కలవాతి ఇద్దరు పిల్లలకు గొట్టం లోపల కూతులు ఇవ్వంగానే కూటంతా వంట వస్తున్నది. ముక్కుల వస్తున్నది. చెవులల్లా కళ్ళల్లో వస్తున్నది. అవలాల కలాల ఇప్పటికైనా అప్పటికైనా ఇంటికాడ దిష్టి తీసి 2 మిరపకాయలు తీసుకుపోయి పొయ్యి లోపలేస్తే మనం ఎన్నోసార్లు తగ్గుతామమ్మా. 12 పుట్ల మిరప వరకు పోయంగానే ఇద్దరు పిల్లగాళ్ళు దగ్గుతున్నారు, తుమ్ముతున్నారు. దగ్గి ఇద్దరు పిల్లగాళ్ళకెళ్ళి నోట్లకెళ్ళి ఇద్దరు పిల్లగాళ్ళకు అయ్యో రక్తము పడతా ఉంది ఓ దేవుడా, రక్తము పడతా ఉంది ఓ దేవుడా, అయ్యో రక్తము పడతా ఉంది ఓ దేవుడా, రక్తము పడతా ఉంది ఓ దేవుడా. చెల్లెక అన్న చూస్తా ఉన్నాడు, చెల్లెక అన్న చూస్తున్నాడు. అన్న ముఖం చెల్లె చూస్తున్నది. ఒకరి ముఖం చూసుకుంటా ఓ చెల్లెలా ఇక నేను మోస్తున్నా చెల్లె నాకు నోట్లకెళ్ళి రక్తం పడుతున్నది చెల్లెలా. నువ్వు బతికినంత సేపు నేను బతకనే చెల్లెమ్మ. ఒక తల్లి కడుపు లోపల చెల్లె 2 చక్కెరమై పుట్టినవు చెల్లెమ్మ. మాకు తల్లి ప్రేమ నిలవది చెల్లెలా. తల్లి పక్కన వండలేదు. తల్లి సని రొమ్ము దిగి బతకలేమే చెల్లెమ్మ. అయ్యో చెల్లెరావే చెల్లె, చెల్లెరావే చెల్లె, చెల్లెరావే చెల్లె, నేను పోతా ఉన్నా, నేను పోతా ఉన్నా. తోడబుట్టిన తోడు తోడు వాసి చెల్లె, నేను పోతా ఉన్నా. 20 ఆవిడవేనా ఎందుగానా రావు, 30 ఆవిడవేనా తోడబుట్టిన తోడు దొరకబోదు. అవలాల అక్కలాల అంగట్ల పోతే అన్ని సరుకులు దొరుకుతాయి కానీ తోడబుట్టిన తోడు దొరకది, రక్త సంబంధం దొరకదన్నదే అమ్మా. నాకు నువ్వు దిక్కు చెల్లె, నీకు నేను దిక్కు చెల్లెమ్మా. ఓ చెల్లెలా మనది పుట్టి నుంచి పుల్లందాల బతుకున్నది చెల్లె. ఓ చెల్లెలా తగ్గి తుమ్మి నోట్లకెళ్ళి రక్తం పడుతున్నది చెల్లె. ఇక నేను బతకనే చెల్లె అని చెల్లె మీద అన్నయ్య పడుతున్నాడే అమ్మా. ఇద్దరు పిల్లగాళ్ళు ఒకల వీధబడి ఒకరు కలకల కన్నీరు ఏనాడు ఇస్తున్నాడు. ఇద్దరు పిల్లగాళ్ళకు అన్ని జీవనాలు పోతున్నాయి. ఆత్మజీవనం ఒక్కటే ఉంటున్నది. ఇద్దరు పిల్లగాళ్ళు సృహలు తప్పి కొట్టం లోపల పడిపోతున్నారు. ఆ ఇద్దరు పిల్లగాళ్ళు సృహలు తప్పి కొట్టం లోపల పడిపోతున్నారు. ఆ ఇద్దరు పిల్లగాళ్ళ శోకము ఎన్నికొండకు మధ్యమే ఎన్నికొండకు మధ్యమే అయ్యో తండ్రి పడు రాజంగమయ్యారా, రంగమయ్యారా కన్నా అయ్యో కొరడు బండారి దేవుడు పట్టేనా, కొరడు బండారి వచ్చి మొదటి అమ్మ వచ్చి మాట మాత్రాలు వచ్చే గిరివి వెళ్ళక వెళ్ళాలి మాత్రాలు చదివి కొత్త మీద బండారి వద్దనే లేని వాన కొట్టుకుని కొత్త మీద వర్షం పడుతున్నది తల్లులారా. ఆ కొట్టం మీద వాన కొట్టని కానీ అదే కొట్టానికి పనబడి బాగాన నువ్వు పుట్టినాడు మరి పుట్టినాడు కారణాల పుట్ట పుట్టింది. పుట్ట లోపల ఉన్నాడు 12 సిరుసుల ప్రతాప నాగన్న పిండంచెలు గుట్టు పెట్టి పిండంచెలు పిల్లలు వేసింది. పిల్లలు వేసినాక నాగన్న 2 కనుగుట్లు వేనాయి. ఎదురుంగచ్చిన నాగన్న పిల్లలన్నింటిని మింగింది. అల్లకెళ్ళి ఒక్క నాగన్న పిల్ల తప్పించుకొని కొట్టం సూరు కొట్టి రావతరున్నాలి, సూరు కొట్టి రావతరున్నాలి. కొట్టం సూరు కొట్టి నాగన్న పిల్ల వేయింది. వాన కొట్టంగానే పండుకున్న పుష్పలాత లేచింది. అబ్బాయిగా వాననైతే కొడుతున్నదిగా సూరు కొట్టి వెళ్ళింది అవుతానా అని. అయ్యో సూరు కొట్టి అంత ఉంది కావాలా, సూరు కొట్టొచ్చింది. దోసిడి ఆపింది. నీళ్లు తాగుతాననే సమయం లోపల ఆ నీళ్ళ దార పొట్టి నాగన్న పిల్లచ్చి దోసి ఇట్లా పడుతున్నది. దోసిట్ల పడ్డ నాగన్న పిల్లలు చూస్తలేదు. ఆ నాగన్న పిల్లలు రామదేవుడా, నాగన్న పిల్లలు మింగంగానే నాగన్న పిల్ల వేయింది. కుడి దొక్క లోపల
పిల్లగాడు చేతేసుకొని అన్నాడు అవలాల అక్కలాల ఇప్పటికైనా అప్పటికైనా నాగన్న గంటల్లల్లా గడియల్లల్లా పెరుగుతాడట కడుపు లోపల నాగన్న ఎట్లెట్ల పెరుగుతున్నాడో అట్లట్ల గర్భం ఏర్పడుతున్నది పుష్పలత దేవికి 5 నెలల గర్భవాది లెక్క పొట్టు ఏర్పడుతున్నది పుష్పలత సంగతి కొట్టం లోపల ఉన్నది గాని 7 మేడల్లా కలి 7 విత్తల్లా లోపల 7 విత్తల్లా లోలప్పు మేడల్లా ఆవదాయి ముండా భోజనం చలవాతి నేను కొట్టం లోపల 2 కూరగాయలని శక్తిన వాళ్ళు ఉండేదా సత్యన కొట్టం బయటకు పోయి చూసేస్తున్నా అని కొట్టం బయటకు బయలుదేరి చిన్నతో రా బంగుల కాడ సంబరపడుకుంటా సంతోషపడుకుంటా పాడమాట కొట్టవలేసిన సత్యంరా భక్ష్యంరా సూచప్ప ఏమంటావు లచ్చక్క లచ్చవ్వ కందికాయ మీ చేతిలో నాకేం పెట్టబుద్ధి అయితే నా చేత తిన్నప్పుడుండే నా చేత అయినప్పుడుండే వాళ్ళ అత్త ఏరు వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చింది చెల్లె మా అత్త నాకేరు వస్తుంది మా అత్త నాకేరు వస్తుంది చెల్లి ఒక్క ఎల్లిపాయ పోతివో అన్నది అయ్యో పతాకం నాకంటే పెద్దదా వాళ్ళ అత్త ఏరు వస్తుందట ఎల్లిపాయ కావన్నట అని ఏరు పడ్డనాడు ఎల్లిపాయ ఇచ్చిన లచ్చవకు ఇవారకల్లా నా పాయ నాకు తిరిగి ఇచ్చినవా ఎల్లిపాయ తిరిగి నా సవితి ఇప్పుడు సాల్ చెప్పుకోవాలి నా దగ్గర నేటికి అన్నారు ఈనాడు తమ్ముడు వెనకటి కోడళ్ళు అత్తలకు భయపడి మామలకు భయపడి మత్తాల వీరికి కట్టాలి ఇప్పటి కోడళ్ళు లగ్గమైన తెల్లారి అత్తను దొరకబట్టి మామను దొరకబట్టి అన్నబెట్టుకుంది వెనకటి మరదళ్ళు గట్ల మా బావ వస్తుందంటే ఆ బావ వస్తుందంటే మరి మా బావ వస్తుంది
అల్లు పట్టుకుని వచ్చాడు అల్లు పట్టుకుని వచ్చాడు ఈనాటి మరదళ్ళు ఇప్పటి మరదళ్ళు బాగా తుండ్రంటే కొంచెం మీద కూకుండి కాలు మీద కాళ్ళు పెట్టి నడికి కాలు యొక్క మారు కొట్టపేటకు వచ్చింది కొట్టపేటకు వచ్చింది కొట్టపేటకు వచ్చి తర్వాత చూస్తే అన్నగాని మీద చెల్లె చేతేసింది చెల్లె మీద అన్నగాడు చేతేసిండు అన్నగారి మీద చెల్లె మీద అన్నగాడు చేతేసుకు పన్నారు పోరగన్ను కావలేరు మరి ఆ పోరికి ఎన్ని ఏకుల కుళ్ళంతో పొట్టు ఏర్పడుతుంది దొరికినవే పోరి దోసకాయ పొడలోనే సిక్కినవుల పొడ సిక్కవుల పిట్టోలే పోరికి ఏకుల కుళ్ళంతో పొట్టు ఏర్పడుతుందో అంటే అన్న చెల్లెలు వేరు ఆనుమోగలైనట్టుండ్రు నా కంగెట్ల మొగలు చెప్తా మొగడా అన్న చెల్లెలు వేరు ఆల్మోగలైండు అని వాళ్ళ తండ్రి చెప్తే ఏ తండ్రి అని ఉంచుతాడు అన్న చెల్లెలు ఆల్మోగలు ఎట్లా ఇంట్రా అని నా మొగడచ్చి వల్ల పానం తీస్తాడు లచ్చవన ఎవరో మంచిగా లేదా ఓకే నా ఎవరో నా ఎవరో మంచిగా అయింది ఇప్పుడు నేను కచ్చేరి కడిపోతున్నా నలుగురు చూస్తారు నా మొగడు చదువుద్ది నా మొగడు గడిలైతే గంటకైతే ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చినాక నాదా నీ కొడుకు గిట్లా నీ బిడ్డ గిట్లా అని చెప్తా ఆ నాగన్న పుష్పలత కడుపులో ఆ నాగన్న విరిగిపోతే ఆ పొట్ట పెరుగుతుంది నాగన్న పెరుగుతుండు కాబట్టి ఆ పొట్ట పెరుగుతుంది నాగన్న కడుపు లోపల ఉన్నదాని కలవాతికి తెలియదు అన్న చెల్లెళ్ళు వేరు ఆల్మోగలైందని నా భర్త చెప్తున్నా అని అది ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చింది నా కూడా చిరంకాలు వచ్చావు ఒక్కటికి 2 లచ్చడు ఒక్కటికి 2 లచ్చడు నా మొగలు చెప్పుతా నా మొగలు చెప్పి లచ్చడు ఆ పొరగల్ల పరం లచ్చడు నేనన్నది పిత్త లచ్చవు యూరో మంచిగా లేదా లచ్చమ్మా రాని నా బాంచన కొడుకు కాదు నా ఎవరి పిండవు ఎవరి తండ్రి ఎప్పుడు రాజ్యాలు రాజు రాజ్యం ఏలినోడు దేశం ఏలినోడు నా భార్య ఉన్న భవనాలకు వెళ్ళిపోతున్నాను భార్య ఉన్న భవనాలకు బయలుదేరి అత్యంత సరుగులోన కొత్తాయి సరుగులోన అత్యంత సరుగులోన కొత్తాయి సరుగులోన కంగారమయ్య రామమో నాచి నారిపోయి కంగారమయ్య రామమో నాచి నారిపోయి కంగారమయ్య రామమో నాచి నారిపోయి కంగారమయ్య రామమో నాచి నారిపోయి గురువుల ఇంటి కాడాకు నిమ్మ చెట్టు కింద గురువుల ఇంటి కాడాకు నిమ్మ చెట్టు కింద దిగుదేవం బట్టనే నాచి నారిపోయి దిగుమాలదేవం బట్టనే వయ్యన్న చుమ్మ ఎవరికి పిల్లలన్నా ఎవరికి పిల్లలన్నా
అమ్ములు చెట్టు దా. అబ్బో నేను రా నేను రా ఏంద్రా మక్క చేనులో పిట్టలు కొట్టినట్టు అల్లకి ఆపరేషన్ చేసుకో. ఆపరేషన్ కాదు పట్ట బయట ఎందుకు వచ్చినావు సోకుల పడుతున్నావు ఇంకా నువ్వు ముసల్తానికి. అవునే మగవానికి ఇంటి విని రోకుండద్దు. హలో ఆయనే మంచిగానే ఉంటాడు కదా. దా. ఏంది ఏటు రా నేను రా అంటే ఒక్కసారి వెళ్తే మనిషివి కాదా? నా పానం తీసి నీ జుట్లో పెట్టుకున్నా కానీ నేను ఇంట్లో లోపలికి రమ్మంటే అర్థం చేసుకోవాలి. నేను రాను. నీ బాధ అర్థం చేసుకోయే. నీ బాధ నాకు అర్థమైందిరా. అవసరం ఉన్నంత చేపే బుదరకిస్తావు, అయిపోయినాక అది అటు ఇది అటు. నీ గుణం నాకు ఎరికేరా. ఎందుకు కుదరకిస్తున్నా? బాడక వాళ్ళలే అర్థమైతే పుక్కడంత అన్నం ఎత్తే తినిపోతా అంటున్నా. బాడక వాళ్ళలేదు పాలలేదు. ఆయన బుదరకిచ్చినట్ట బుదరకిస్తావురా. ఆదగిరి ఆదగిరే నేను పేరు. ఆదగిరు ఆదగిరు బుదరకిచ్చినట్ట బుదరకిస్తావు. నువ్వు ఆయన గురం పడ్డాయి. మా సడ్డ కూడా వేయాలి. ఈయన పేరు గిటి పక్క కూర్చున్నాడు చూడు. ఆయన పేరు మళ్ళా నీకు సతీష్ గురం పడ్డది. సతీష్ నేను అన్నదమ్ములు నీకు తెలుసా? ఆ రాజాలు వాళ్ళ ముగ్గురు గుణం నీ గుణం ఒక్కటే. హలో నేను బామ సుందరాలో వెన్నెల బంగారి కుందరాలో ముంతమంది పూలు ముంతమంది పూలు నాకు ముద్దులిచ్చి పోరాదే ఎన్నలో ఎన్నలా ఎన్నలో ఎన్నలా. హలో అరే ఆ పానం ఎంత పడ్డది అర్థం చేసుకో. పానం ఎంత పడితే ఆర్ఎంపీ డాక్టర్ నువ్వు తీసుకొచ్చి 4 పెట్టిస్తా 4 గుచ్చిస్తా. ఏం రోగానికి పానం ఎంత పడ్డదేమో. ఎన్నానికి పానం మంచిగా లేదంటే అయిన మొగలంకే కొడుకు. ఏయ్! అయిన మొగోడు ఇంకెత్తుంటాడే నాకంటే ఎత్తుంటాడా? 6 అడుగులు ఉన్నా అవును గుంటన్నర పోయం గంటల దున్నేస్తా నేను. ఆడికి మొగోడిని నువ్వు అవును. సతీష్ లెక్క చేస్తావురా. ఏయ్ సతీష్ నేను ఇద్దరం ఒకటే తిరిగి చేస్తాం. యాదగిరి లెక్క చేస్తావురా. యాదగిరి ఎండకపోతున్నాడు. యాదగిరి చేసే గట్ల సన్నమైంది మనిషి. మనిషి అయి పుడితే మొగ పుట్టుక పుడితే యాదగిరి లెక్క ఉండాలి. పని మీద పోతే నరిగే తాగినట్టు తాగుతాడు. బక్క ఉంటే ఎటు అంగిన కానీ నేనేం చేస్తలేనా? ఏం పని చేస్తావురా? శరీరం మడి దున్ని 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 వచ్చిన మా చేస్తావు తింటావు. నడింట్లో 6 దప్పరు పట్టావు. పళ్ళు కొరకుడు ఎక్కువ బయటకు తక్కువ తినాలి. చేస్తున్నా కదా మా చేస్తావు. ఎన్ని రోజుల లెక్కవై ఓ పిల్ల ఓ పీసు పుట్టన్న వేరే దానికి కడుపులో పిల్లలే పేరు లేదు. పిల్లలు ఏం చేయలేదు. నీకు సంచి ఉందా లోపల? మూతి పెట్టి చూసినావా? మేడం చూపెట్టింది నాకు. ఎట్లా ఏమని చెప్పింది? ఎక్స్రే చూపెట్టింది. నేను ఎక్స్రే ఎక్స్రే అమ్ముడు ఇంతమందిరా లచ్చవా ఇంతమందిరా మొగోనిచ్చే తీయద్దు ఆడిది అని నాన్న నేను ఒప్పుకోతూ ఊకుంటున్నా. నా కోపం వస్తే నేను ఆగే ఆడిదాన్ని కాదు. లగ్గాయి ఇన్ని రోజుల ఇంటి ముందటోళ్ళు ఇంటి కొళ్ళు పిల్ల నీకేమైతే లేదు. పిల్ల నీకేమైతే లేదు. అందరంటే ఈ బాధకు ఆ బాధకు కరీంనగర్ లా పేరెళ్ళిన డాక్టరు ఎవరు భూమిరెడ్డి. భూమిరెడ్డి చెప్పు. అయితే పేరెళ్ళిన డాక్టర్ కే చూపిస్తా. ఎట్లయితే అట్లా ఎన్ని పైసలు లేదు. అందరు అలవాటు పిల్ల నీకేమైతే లేదు. ఏమైతే లేదంటే నాది ప్రాబ్లం అనుకుంటారు. ఏవలైన ఆడోళ్ళు సత్తే బొంద పేరు మోస్తారు కానీ మన్నుండి నింద పేరు మొయ్యరు. ఏమన్నా అయితే లేదంటే సచ్చిన సమానం.
అయితే వీళ్ళు తీసుకుపోయి అమ్ములు చెప్పు. అయితే ఈయన తీసుకుపోయి అయితే సార్ కప్ప ఎత్తి యాదగిరి ఓ యాదగిరి నా మాట మంచిగా సతీష్ అయితే మీ అన్నగారిని తీసుకుపోయి ఆగు మీ అన్నగారిని తీసుకుపోయి డాక్టర్ కప్ప చెప్పిన ఈయన మొత్తం చెకప్ చేసిండట. నిద్రమ్మకమే లేదా ఇంకా నిద్ర వస్తలేదా మీకు అసలు? అయితే సార్ ఏమన్నాడు అరగంట సేపటికి వచ్చి పిల్లని మొగని అన్ని చెకప్ చేసిన నీ భర్త ఈ నరాలు వీక్నెస్ ఉన్నాయి నాకు పిల్లలు నరాల వీక్నెస్ అంటే మొన్న ఎండాకాలం దినము 4కి కరెంట్ ఇచ్చాడు మబ్బుల పొలం కాడికి కరెంటు పెట్టవేనా అన్న మబ్బుల 4కి కరెంటు పెట్టవేనా సతీష్ అని నేను పోయి కడుకొత్తక పీసు లేని పెట్టినాక ఇలా అయిపోయాక భూమిరెడ్డి టాబ్లెట్ రాసిచ్చిండు. టాబ్లెట్ వాడుతున్నా చేసే ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఇదేందో కానీ టాబ్లెట్ వేసుకున్నప్పుడే నరాలు ఉరుకుతున్నాయి అటు ఇక పని చేస్తలే తర్వాత ఏందో మరి నేను చేసే ప్రయత్నం చేస్తున్నారా అమ్ములు? నేను సతీష్కు పడ్డా వీడికి 2-3 పోరగాళ్ళు ఆయన ఎట్లా నవ్వుతాడు చూడు. ఆయన కన్ను ఆయన మూతి ఆయన ముక్కు ఆయన చెప్పులు చిరంజీవి ఉన్నట్టున్నాడు. నీ బాంచను ఆయన తొడలే వడలు. ఆయన ఏ పని చేయకుండా నిజంగా సతీష్ ఇంటి ముందర కుక్క కావాలన్నదా. హలో ఎటు పాడుకోవాలి తన్ను అంటారు. అది ఇలే రాజా ఇట్టు ఫేమస్ సాంగ్ ఎట్లా వాడాలి? తననవు 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 రారా నువ్వు రారా తనన తనన ఓ తనన డీజే లింగ గిట్ట వాడాలి. ఈ పాడకాలు నన్ను అన్ను అంటున్నా లంచముండకు శివరిన వాడతలే ఎంతసేపు అయినా వచ్చి బర్రి వాళ్ళ మనిషినవా 6 అడుగుల మనిషిని ఇక్కడ నిలబడ్డ పేరుకే ఉన్నావు నువ్వు పేరుకే అప్పుడు నిలబడాలి వాళ్ళకేరక కాలే అప్పుడు నిలబడతలేదు అందుకే ఉంది కథ. ఇప్పుడు నీది ఇక్కడ కాళ్ళెత్తు ఇంటికెనక నా లెక్కన నీది కూడా కొడుకేడి నా బిడ్డేది నా కొడుకు బిడ్డ. నేను ఏమంట చెప్పాలి ఓనాదో ఏమంట చెప్పాలి ఓనాద ప్రాణేశ్వర అక్క కొడుకు అయితేంది నా కొడుకు అయితేంది అక్క బిడ్డ అయితేంది నా బిడ్డ అయితేంది లజ్జవ్వ కంటేనే పిల్లగాళ్ళు అయితరా కొంటనే పిల్లగాళ్ళు అయితరా సాదుకుంటే పిల్లగాళ్ళు అయితరా అని నేను పాలొక్క బుక్క పెట్టినా నెయ్యొక్క బుక్క పెట్టినా పిల్లగాళ్ళు పెరుగుతలేరా అని ఒక్క కోడి గుడ్డు తీసుకొచ్చి 56 ఆమ్లెట్లు పోసి పెట్టినా. నేను 56 ఆమ్లెట్లు పిల్లగాళ్ళకి పెట్టినాను ఆమ్లెట్ ఒక్క కోడి గుడ్డు 56 ఆమ్లెట్లు పోసి పెట్టిన పొలగళ్ళకు. మా అమ్మగారు పెంచి రాదు కాదు. ఇక చికెనో పూట పెట్టినా మటనో పూట పెట్టినా అయ్యో పిల్లగాళ్ళు పెరుగుతలేకపోయారు ఆయన్ని. నేను పాల కేంద్రాలు పోయి 75 లీటర్ల పాలు తెచ్చిన. మంది ఇంట్లో పట్టుపోతే నా సంవత్సరం పాలల్లో ఇల్లు కలుపుతుర్రా అని నేను పాల కేంద్రానికి పోయి 75 లీటర్ల పాలు తీసుకొచ్చి సిలిండర్ మీద కాగ పెట్టంగా
ఇకప్పుడే సిలిండర్ అయిపోయింది. అయ్యో సిలిండర్ అయిపోయా పాలేర్థం అయితే అని నేను ముగ్గంపురం కాడ గుట్టపోయి మోపడి కట్టెలు తీసుకొచ్చిన. మోపడి కట్టెలు తీసుకొచ్చి నేను పొయ్యి మీద పాలు పెట్టి పొయ్యి అంటు పెడితే మొన్న ఆనగొట్టలేదా, ఆనగొడితే పొయ్యి అంటుకోకపోతే అయ్యో గొట్టం బట్టి ఊత్తనా అని మన ఇంటి లోపల తిరిగితే మన గొట్టమే లేదు. మన గొట్టం లేకపోతే నేను ఆదగిరి గొట్టం బట్టి నేను సతీసు గొట్టం బట్టి ఆదగిరి గొట్టంలో కేలి గాలి బరబర వెళ్ళపోతే సతీసు గొట్టం బట్టి ఉత్తా 60 పంకల గాలి నీ పంకల నువ్వాడ సతీష్ అన్న పంక గంత కట్టుకుందా ఓ సతీష్ గొట్టవులకెళ్ళి 60 పంకల గాలొచ్చింది. పాలు కాగబెట్టి పిల్లగల్ల తాగబెట్టిన ఎండాకాలం దినం చిన్నమ్మ బడిసెలు వచ్చింది. ఆడుకోని పోతామన్నారు. ఆగురి నవ్వద్దు, ఇవో పోతాం ఆడుకొని పోతామన్నారు. ఆడుకొని పోతా అంటే బిడ్డ మీరు ఎక్కడ పోతారని నేను అడ్డం తిరిగిన. ఇవో చిన్నమ్మ అటు ఇటు పోతే అల్లు ఏమంటారో మేము పాడుపడ్డ కొట్టంలో పోతామన్నారు. కొడుకు పాడుపడ్డ కొట్టంలోకి ఇట్లా మీరు ఓతిరి ఎర్రేలు పుట్టది పచ్చేలు పుట్టది ఏదన్నా ఏలు బట్టి మీరు అదైపోతే నా పిల్లగాళ్ళు నాకు కరువు అవుతారని నేను బొచ్చ గుద్దుకున్నా. చిన్నమ్మను మాట మాటకు అద్దంటున్నామని నీ కొడుకురికి వచ్చిన బొచ్చలగా నిండు తల్లిండు నా సాతిలగా నిండు నీ కొడుకు అయ్యా సాతిలగా నిండు అయ్యా నా సాతి అయ్యా ఓ అయ్యా నా సాతిల బొక్క ఇరిగింది సాతిల బొక్క ఇరిగింది అమ్మా ఓ అయ్యా నా సాతిల బొక్క ఆ సతీష్ గారికే ఏడిరిందన్న. ఓ సతీష్ చూద్దురా సాతిల బొక్క ఏం చెప్పినా కడలా అవుతాడు సాతిల బొక్క కనకరాజు పోతున్నావు. ప్రాణేశ్వర ఆగో పాడుపడ్డ కొట్టవులకి వెయ్యిండ్రు తిన్నదానికి మటాన్ని తిన్నదానికి కళ్ళ కౌరు వచ్చి మదనం వచ్చి నీ కొడుకు బిడ్డ చెల్లెలు వేయినారు ఆలుమోగాలు అయినారు అన్న చెల్లెళ్ళు పోయి ఆలుమోగలైండు నీ యొక్క బిడ్డకు ఏ గులగుల్లంతా పొట్టేరు పడుతున్నది. ఆ 9 నెలలు నిండినాక కొడుకో బిడ్డ పుడితే మనకి మనం రాలుగు లాలిపాడ చౌపాడ వాడుకున్న ఉందురా మొగడా చెప్పరా నీకు చెప్పరా చెప్పవాడతావు నీళ్ళంతా చట్టవరా దొంగ చట్టవరా విన్నారు లచ్చక్క మల్లక్క అన్న చెల్లెలు పోయి ఆల్బోలు అయిన ఒక మీద ఎవరన్నా ఉన్నారా? ఎవరు లంగముండా దొంగముండా వచ్చి 4 రోజులైతే లేదు నా కొడుకు నా బిడ్డకు నువ్వు ఆరుమూల వరుస కడతావు ఇంకా నువ్వు ఉన్నా ఒకటే పీకిన ఒకటే నువ్వు కాబోతు ఇంకోదాన్ని వేసుకుంటావు ఇంకోది కాబోతు ఇంకోదాన్ని వేసుకుంటా గంగ అవతల పోతే ఒక రైక పెడితే కొట్టమంత పెళ్ళం నాకు దొరుకుద్దా అని 6 గంటలు
నీకు నేను సంసారం చేస్తా నీకు నేను ఉంటారా పోయే గుడ్డిలా అసలు అయినా నేను నీకు నేను ఉంటా గంతగా మొట్టెలు వచ్చావా నేను ఎట్లుంటా నా అవ్వగారింటికి నేను వెళ్ళిపోతా అవ్వగారింటికి నన్ను తీసుకొస్తే నందోలు కట్టే నేను మునకున్న ములిగట్ట నువ్వు తీసుకొచ్చినా ముద్దు మీద కొట్టే మునకున్న చిప్పుకట్ట నేను తీసుకొస్తా నానేస్తుంటా మునకున్న చిప్పుకట్ట మారుతావు అయ్యో అందుకొని బాగుంది నేనున్నా పేరుకే ఉన్నావు నువ్వే ఉన్నావు అంత ఎత్తే నువ్వు కాబట్టి వేసుకుంటారే బొమ్మాయిల బోధాన్ని నువ్వు ఉంచుకుంటే పెళ్లి చేసుకుంటే పాడకవు బొమ్మాయిల బోగగా ఉంచుకొని పెళ్లి చేసుకుంటారు అంటున్నావు పాడకవు నువ్వు లగ్గ చేసుకుంటే నేను అట్కేముంటా చుట్టుపడి దిక్కులో నేను ఉంచుకుంటా మనవాడు పోతా లచ్చడు తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలి చూపుల్లో నీకు నేనేమైతాను తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలి చూపుల్లో నీకు నేనేమైతాను తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలి చూపుల్లో నీకు నేనేమైతాను జాను కనకరాజు వస్తాయి పాపచారి ఆడిదానా నువ్వన్న ముచ్చట ఒకవేళ అక్కడ నిజం కాలేదనుకో ఇక్కడికి వచ్చి నీ మెడ వీధి తలకాయ తీసేస్తా ఒకవేళ నువ్వు అన్నదే నిజమైందనుకో నా కొడుకును బ్రతకనియనా బిడ్డను బ్రతకనియనా అని ఆర్మంటలు మండుతా ఉన్నాడు అన్నగారి మీద చెల్లె చేతేసుకొని అన్నది చెల్లె మీద అన్నగాడు చేతేసుకొని అన్నాడు ఇల్లు నుంచి మీ దాకా చూసే వరకల్లా 5 నెలల గర్భవతి లెక్క పొట్టు ఏర్పడుతున్నది బిడ్డది వస్తాయి వస్తాయి పుష్పలత ఎమిరా రత్నకల రాజా మీరు తెల్లని బట్టకు చీడి వరక అంటించిన వాళ్ళు సందం చేసిర్రురా ఇక మిమ్మల్ని బ్రతకని అని అన్నాడే ఏ రాజ్యంలో లేదు ఈ ముచ్చట ఏ దేశంలో లేదు అన్న చెల్లెలు ఆలువాలైన ముచ్చట ఎక్కడ లేదు నా కడుపులో మీరు చెడ ఉట్టిరు
జరుగు ఆగంటే ఓయ్యా జరుగు జరిగే పంపుతా ఆయనకున్న కోపం ఉన్నది నీకు ఎవరికి కనకరాజుకున్న కోపం ఉన్నది కనకరాజు ఇచ్చే కోపం ఆగుతాడు కనకరాజు నువ్వు ఎప్పుడు తొక్కినట్టు జనకరాజు ఆగడానికి నీకెట్లా తెలుసు ఆయన మా పెద్ద కొడుకు అంటే నేను లేనప్పుడు నా కొంపకి ఎసరు పెడుతున్నా కనకరాజు చేయమంటే నేను భూమి మీద బతుకుతున్నా ఆయన లేకపోతే నేను ఎప్పుడో సత్తు ఎన్ని కొంపలు ముచ్చుకుంటున్నావు ఇట్లా నువ్వు అన్నా కనకరాజు అన్నిటికీ ఆసరైతుండు నీ గుర్తేనా దేనికే బాగా పొయ్యి కింద కట్టెళ్ళేవంటే పోయి ముట్ట పోయి మోబడి కట్టెలు తీసుకొచ్చి కనకరాజు నా పొయ్యి కింద మంట పెడతాను నీళ్ళు కాగబెట్టి బాత్రూమ్ పెట్టుకుంటే జరుగు కన్న తండ్రి కొడుకు బిడ్డను చంపచ్చు కాదు కన్న తండ్రి అన్నోడు కొడుకు బిడ్డను చంపచ్చ పాపం పడతదా ఒకవేళ ఈయన కోపానికి వచ్చి చంపుతాడు అనుకో ఆ పాపం వచ్చి నా కడుపు కొట్టదు రేపు నా పొరగాలు పుడతారు పుడతారు ఒక తల్లి కొడుకు 7 పెట్టుకొని ఉంటారు కట్టుకోళ్ళకు వరాలు పోని ముత్యాలు పోని లక్ష రూపాయలు పోని కట్టుకోళ్ళ చేత ఈ పోరాలను నేను ఎంత మంచిదాన్ని తగ్గితే కట్టుకోలేదు తగ్గుతుంది బాబు నా భార్య చెప్పింది నిజమే ఉన్నది ఒకవేళ నా చేత ప్రాణం తీస్తే నా భార్యకు కోస కలుగుతుంది కడుపు కోస కలిగి పిల్లలు కనది మేము దేవుని చూపు మా మీద ఉంటే ఆడాదికి 6 మందిని మేము అంటాము బామాయ్య నువ్వు చెప్పిన ప్రకారం కడికొల్ల చేతులు పెడతానా అని ఆగో ఎలబోయే కడికొల్లను పిలవనంపంగానే ఒక్క తల్లికి పుట్టిర్రు 7 ఎలబోయే కడికొల్లు తల్లి తల్లి అంటే తల్లి చెవులు కోసేటోళ్ళు చెల్లె చెల్లె అంటే చెల్లె రొమ్ములు కోసేటోళ్ళు ఉప్పు లోపల కత్తులు నూరుకొని రాజు మేడకు రాతన ఉన్నారు చక్రవర్తి కళ్ళలు ఒరి కడికిలాల నా కొడుకు నా బిడ్డ అన్న చెల్లెలు అయ్యాలు ఆలమగలయ్యర్రు ఇటువంటి పాపం ఏ రాజ్యంలో లేదు ఏ దేశంలో లేదు ఇటువంటి ముచ్చట ఎక్కడ కనవల్లే నాకు వీళ్ళు నా కొడుకు కాదు నా బిడ్డ కాదు వీళ్ళను అడవిలకు తీసుకుపోయి పండ మీద వండబెట్టి కరకర కొత్తులు అయ్యిర్రి అని కట్టుకొల్ల చేతులు పెట్టగానే 7 ఎలబోయే కట్టుకొల్లు 2 పిల్లగల్ల కళ్ళ చూస్తున్నారు ఓరి పాపచారి రత్నకళ పుష్పలత మీరు అన్న చెల్లెలు పోయి మీరు ఆరుమోలైతారా మీకు కావడం వచ్చి అన్న చెల్లెలు పోయి ఆరుమోలైతారా ఇటువంటి ముచ్చట రాజ్యం లోపల దేశం లోపల ఎవరన్నా చూసి నేర్చుకుంటారా అని 7 ఎలబోయే కట్టుకొల్లు 2 పిల్లగళ్ళను వారు చెప్పలు కొట్టుకుంటా అడవి తొవ్వాలు తొమ్మలు పట్టేనా ఇద్దరు పిల్లగళ్ళను అడవిలకు తీసుకొచ్చి కనకాలమ్మ బండ మీద వండబెట్టికప్పుడు ఎలబోయే కడుకొల్లేమంటున్నారు ఒరి రంగల మహారాజా పుష్పలదేవి మీ ప్రాణం తీసే ముందర మీకు 5 నిమిషాల సమయం ఇస్తున్నాం జైలు లోపల ఉరి శిక్ష పడ్డ ఖైదీకైనా ప్రాణం తీసే ముందట 5 నిమిషాల సమయం ఇస్తారు మీ ప్రాణం తీసే ముందట మీకు 5 నిమిషాల సమయం ఇస్తున్నాం అనగానే అయ్యో ఆడపిల్ల పుష్పలత దేవుడు కట్టుకొని ఏమన్నారు దేవుడ రత్నకళ మహారాజా బిడ్డ పుష్పలత మీ ప్రాణం తీసే ముందు నీకు 5 నిమిషాల సేపు టైం ఇస్తున్నావు తలుచుకోని తల్లిదండ్రులనంగా తలుచుకోని తల్లిదండ్రులనంగా జైల్లో పడ్డ ఖైదీకైనా ఉరి తీసే ముందు 5 నిమిషాల సేపు టైం ఇస్తున్నావు నీకు ప్రాణం తీసే ముందు 5 నిమిషాల టైం ఇస్తున్నావు తలుచుకోని తల్లిదండ్రులనంగా రత్నకళ మహారాజు గా బిడ్డ పుష్పలత 1 గంట సేపు ఓ అని వర్రిండ్రు అయ్యలారా కటికిలారా బతకంటే మాకు బాధ ఉన్నాయి సావు అంటే మాకు సంబరం ఉన్నది మా ప్రాణం ఈ కాకలమ్మ వండ మీద వండుకున్నారు 2 పిల్లలు ఎక్కడ
తండ్రి అని ఇద్దరు పిల్లగళ్ళు తల్లిదండ్రులు నా చేస్తున్నారు 7 గొట్ల అయ్యలారా 3 గొట్ల మునులారా ఎక్కడున్నారు తండ్రి అని దేవాన చెబుతుంది చేసిర్రు మాకు సావంటే సంబరం ఉన్నది బతుకంటే బాధ్యత లేదు మాకు బతుకనే ఆశ మాకు లేదు సావంటే సంబరం ఉన్నది మా ప్రాణం తీర్రా అని ఇద్దరు పిల్లగళ్ళు కనకాలమ్మ బండ మీద ఏనాడు వండుకోనున్నారు ఓరి అన్నలాల తమ్మురాల చూసేదే ఉన్నది ప్రాణం తీద్దాం జీవనం తీద్దామా అని కటకాలు చేత పట్టి గోవింద 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 అన్నారు వాళ్ళు గోవింద 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 అన్నారు అక్కడ కూడా చేత పట్టేనా కటకాలు చేత పట్టి మెడల మీద కొడుతుంటే మెడలకు గడ్డ కొడుతున్నది నడుము మీద కొడుతుంటే నడుముకు వడ్డాలమై కొడుతున్నది కాళ్ళ మీద కొడుతుంటే కాళ్ళకు గడాలే కొడుతున్నాయి అమ్మా ఇద్దరు పిల్లలను ఎంత కొట్టినా ప్రాణం పోతలేదు జీవనం పోతలేదు కొట్టి 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 కత్తులే అంకర పోతున్నాయి కానీ పిల్లగల్ల ప్రాణం పోతలేదు ఆ కత్తులు అంకర పోయి చివరికి 7 పూల మాలలు తయారయ్యి ఇద్దరు పిల్లగల్ల మెడ లోపల పడుతున్నాయి ఓ పెద్దలానా పూలమాలలై మెడ లోపల పడంగానే అబ్బా ఇద్దరు పిల్లగళ్ళు సత్యవంతులు ఉన్నట్టు నీతివంతులు